24 ఫ్రేమ్స్ ప్రేక్షకులకు ఉగాది శుభాకాంక్షలు. భాగ్యం ఫలిత సర్వత్రా అన్నారు. క్రోధినామ సంవత్సర యుగాది పర్వదిన సందర్భంగా పంచాంగ శ్రవణాభిలాషులైన ప్రేక్షక మహాశయులను ఈ విధంగా వారఫలాలు, రాశిఫలాలు, పక్షఫలాలు, సంవత్సర ఫలాలు, ఏ రాశి వారికి ఏ గ్రహము ఏ విధముగా ఉన్నది, గ్రహ సంచారము ఏ విధముగా ఉన్నది మనం తెలుసుకుంటున్నాం. ఈ క్రోధినామ సంవత్సర విశిష్టతను ఏమిటో తెలిపే బాధ్యతను, భాగ్యాన్ని నవనారసింహ క్షేత్రంగా ప్రసిద్ధి పొందిన శ్రీకొండ సింగరకొండ నారసింహ దేవస్థాన పీఠాధిపతులైన శ్రీ 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 శ్రీమాన్ శేషు భట్టార్ గురూజీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినందుకు, ఈ విధంగా ప్రేక్షక లోకంలో యుగాది షడ్రుచులను రుచి చూసే అదృష్టాన్ని కల్పించినందుకు వారికి నా కృతజ్ఞతలు, ఉగాది శుభాకాంక్షలు. యుగాది యుగం ప్రారంభం. అసలు యుగాది ఈ పదానికి, ఈ శబ్దానికి అర్థం ఏమిటంటే, ఏ యుగము లేనప్పుడు సూర్య చంద్రులు నక్షత్రాలు ఏమీ లేని సమయంలో కేవలం తమస్సు అంటే చీకటి నిండి ఉంది. చీకటి నిండి ఉన్న సమయంలో నారాయణుల ఆజ్ఞ ప్రకారం బద్ధుడైనటువంటి బ్రహ్మదేవుడు, నారాయణ ఆజ్ఞాబద్ధుడైనటువంటి బ్రహ్మదేవుడు సృష్టి రచనని ప్రారంభించిన సమయం. ఆ కారణంగానే మనం ఈ యుగాదిని అమావాస్య రోజున, అంటే చీకటి నిండి ఉండిన రోజున చేసుకోవడం జరుగుతుంది. ఈ యుగాది నాడు ఉదయమే లేచి కాలకృత్యాలు తీర్చుకొని భగవంతుణ్ణి మనసా వాచా ప్రార్థిస్తూ కొత్త సంవత్సరం ఆయుష్తోటి, ఆరోగ్యంతో, ఆర్థిక పరంగా అన్ని విధాలుగా మంచి జీవితాన్ని ఏర్పడాలని భగవంతుణ్ణి మనసా వాచా కర్మ ప్రార్థిస్తే కొత్త సంవత్సరంలో జరిగేటువంటి పరిణామాలు అన్నీ కూడా మీకు అనుకూలంగా ఉంటాయి. సర్వేజన సుఖినో భవ. శ్రీనామ సంవత్సర యుగాది నవనాయకుల యొక్క విశిష్టత గురించి మనం తెలుసుకుందాం. ఈ క్రోధినామ సంవత్సరంలో రాజు ఎవరు, మంత్రి ఎవరు, సైన్యాధిపతి ఎవరు అనేది మనం తెలుసుకుందాం. ఈ క్రోధినామ సంవత్సరంలో రాజుగా కుజుడు, మంత్రిగా శని, సైన్యాధ్యక్షుడిగా శనీశ్వరుడు, సైన్యాధిపతిగా కుజుడు, ధాన్యాధిపతిగా చంద్రుడు, అర్ఘాధిపతిగా శని, మేఘాధిపతిగా శని, రసాధిపతిగా గురువు, నీరసాధిపతిగా కుజుడు. ఈ విధంగా నవనాయకుల యొక్క విశిష్టత గురించి మనం తెలుసుకుందాం. అలాగే రాజు కుజుడు రాజైనందువలన ఎటువంటి పరిణామాలు మనకి ఉంటాయి, ఏ విధమైనటువంటి ఫలితాలు మనకి ఏర్పడతాయి మనం తెలుసుకుందాం. రాజు కుజుడైనందువలన ఈ సంవత్సరం అనగా 2024 సంవత్సరంలో ఎటువంటి ఫలితాలు ఇస్తున్నాడో ముందుగా మనం తెలుసుకుందాం. రాజు కుజుడై అగుట వలన ప్రభుత్వాధికారాలు ప్రతి చిన్న విషయంలోనూ పట్టుదలతో వ్యవహరిస్తూ ఉంటాయి. ఉద్యోగస్తులకు అధికారుల మధ్య సమస్యలు ఎక్కువగా ఉంటాయి. నాయకులలో పదవీ వ్యామోహం ఎక్కువగా ఉండడం వలన తరచూ కొన్ని మార్పులు, గొడవలు జరగడం తథ్యం. రాజకీయంలో కొంత నూతన మార్పులు జరుగుతాయి. దౌర్జన్యం ఎక్కువగా ఉంటుంది, క్రోధం ఎక్కువగా ఉంటుంది మనుషుల్లో. వాహన అగ్ని ప్రమాదాలు ఎక్కువగా జరుగుతాయి ఈ సంవత్సరం. కోప ఉద్రేకంతో మతాల మధ్య రక్తపాతము ఎక్కువగా ఉండేటువంటి సూచనలు ఉన్నాయి. నాయకుల రాజకీయ రంగంలో ఒత్తిడిలు ఎక్కువగా ఉంటాయి. ప్రజలలో కొంత మనశ్శాంతి లోపించి ఉంటుంది రాజు కుజుడైనందువలన. అదే మంత్రి శని అగుట వలన రాజకీయ నాయకులలో ఏకీభావం లోపిస్తుంది. మంత్రుల మధ్య విభిన్న అభిప్రాయాలు చెలరేగుతాయి. మనస్పర్ధలు, మత కల్లోలాలు, హింస, ప్రజలలో వ్యతిరేక భావం కలుగుతుంది. మంత్రి శని అయినందువలన ఇష్టము లేని పరిపాలన ఏర్పడుతుంది. కోర్టు వ్యవహారములు త్వరగా ఒక పరిష్కారానికి రావు. ప్రజలకు పాలకులకు మధ్య
వ్యతిరేకత ఏర్పడుతుంది. ఇనుము, బొగ్గు, ఆయిలు, బిల్డింగ్ మెటీరియల్స్, అపార్ట్మెంట్స్ ధరలు ఆకాశాన్ని అందుతాయి. ప్రజలలో అసంతృప్తి ఎక్కువగా ఉంటుంది. సైన్యాధిపతి శని అగుట వలన సరిహద్దు ప్రాంతములలో తగాదాలు, గొడవలు, ఆక్రమణాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. కొత్త ఆయుధాలు రహస్యముగా తయారు చేస్తారు శత్రువులు. సైన్య అధికారులు తరచూ స్థల మార్పులు చేస్తూ ఉంటారు. గూఢాచారి వ్యవస్థ తగు శ్రద్ధతో ఉందురు. క్రీడారంగము వారికి మంచి ప్రోత్సాహం ఏర్పడుతుంది. భూమిపై, జలముపై, వాయువ్యంలోనూ సైన్యాధిపతులు దేశ రక్షణ కోసం ప్రాణాలను అర్పించేటువంటి సూచనలు ఉన్నాయి. రక్షణ శాఖకు ప్రాముఖ్యతనిస్తారు. సరిహద్దు తగాదాలు ఎప్పటికప్పుడు అణిచివేస్తూ ఉంటారు. ప్రభుత్వ వ్యతిరేక చర్యల వారికి తగిన శిక్షణ పడుతుంది. అలాగే సైన్యాధిపతి కుజుడు అవుట వలన మెట్ట భూములు, ఎర్ర భూములు, పంటలు బాగా ఫలితాలనిస్తాయి. కందులు, శనగలు, గోధుమలు, మిర్చి, వేరుశెనగ, నూనె గింజలు, కొబ్బరి, పోకచెక్కలు వీటి ధరలు బాగా పెరిగిపోతాయి. వర్తకులకు వ్యాపారంలో క్రయ విక్రయాలలో మంచి లాభాలు ఏర్పడతాయి. భూములు, విక్రయములు బాగా పెరుగుతాయి. వ్యాపార రంగంలో నూతన మార్పులు ఏర్పడతాయి. రవాణా సౌకర్యములు ఎక్కువ అవుతాయి. పాల ఉత్పత్తులు, పాల కేంద్రములు ఎక్కువగా ఏర్పడతాయి. పాల ధరలు అధిగమించిపోతాయి. ధాన్యాధిపతి చంద్రుడు అవుట వలన మంచి వర్షములు ఏర్పడతాయి. దేశము సుఖవంతముగా, ఆరోగ్యదాయకముగా ఉంటుంది. పశు క్షీర లాభం చేకూరును. 18 సంవత్సరం నుండి 25 సంవత్సరముల యుక్త వయస్సు గల స్త్రీ పురుషులలో మానసిక రోగములు అంటే మెంటల్ టెన్షన్స్ గురి అవుతారు. అర్ఘాధిపతి శని అగుట వలన ఇనుము, సిమెంటు, బొగ్గు, రాయి, నూనెలు, నువ్వులు ధరలు హెచ్చి క్రయ విక్రయములు బాగా సాగుతాయి. వ్యాపారస్తులకు విశేషించినటువంటి లాభాలు వస్తాయి. గనులు, పెట్రోలియం, లోహములు రవాణా బాగా సాగుతుంది. అగ్ని ప్రమాదాలు ఎక్కువగా జరుగుతాయి. మేఘాధిపతి శని అగుట వలన పంటలు తక్కువ అవుతాయి. నల్ల ధాన్యములు ఫలిస్తాయి. మినుములు, నువ్వులు నల్ల భూములలో ఫలించును. ఇనుమును, సిమెంటు మొదలైనటువంటి ధరలు అధిగమిస్తాయి. ప్రజలు నరములకు సంబంధించినటువంటి వాత రోగములచే బాధపడుతూ ఉంటారు. ఈ 2024 సంవత్సరంలో మేఘాధిపతి శని అయినందువలన రసాధిపతి గురువు అగుట వలన సన్యాసకులకు వర్షము కురియును. రసాధిపతి గురువు అగుట వలన సస్యానుకూల వర్షము కురియును. పాదరసం, బెల్లం, చెరుకు ధరలు, నూనె, నెయ్యి, కిరాణా వస్తువుల ధరలు క్రమేణా పెరుగుతాయి. ధనియాలు, మిరియాలు, ఇంగువ, సొంటి, పిప్పళ్ళు, పసుపు, సుగంధ ద్రవ్యములు, రస పదార్థములన్నీ కూడా ధరలు ఆకాశాన్ని అంటుకుంటాయి. దేశము సుభిక్షముగా ఉంటారు. మఠాధిపతులు, సాధువులు, స్వామీజీలు యజ్ఞ యాగాది కృతులచే, దేవతా పూజలచే, భజనలు, హోమాలు జరుపుకుంటూ దేశాన్ని సస్యశ్యామలంగా ఉంచడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ప్రజలు దైవ సంబంధమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. నీరసాధిపతి కుజుడు అవుట వలన వెండి, బంగారము, కంచు, ఇత్తడి మొదలగు లోహ జాతుల ధరలు అధికంగా పెరిగిపోతాయి. ఎర్రన్ని వస్తువులు, కందులు, శనగలు, కుంకుమ, రాగి, కస్తూరి, పగడములు, రక్తచందనము మొదలగునవి క్రయ విక్రయములు వలన వర్తకులకు విశేషమైనటువంటి లాభాలను చేకూర్చి పెడతాయి. సరుకులు రవాణాలు, వాహన ప్రమాదాలు ఎక్కువగా ఉంటాయి. సరుకుల్ని రవాణా చేసేటువంటి వాహనాలకి ఎక్కువగా అగ్ని ప్రమాదాలు సంభవించేటువంటి సూచనలు ఈ 2024 సంవత్సరంలో ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఏప్రిల్ నెలలో క్రోధినామ సంవత్సర గ్రహాల యొక్క స్థితి గురించి తెలుసుకుందాం. రవి 14వ తారీఖు వరకు మీనరాశిలో సంచరించి తరువాత మేషంలోకి సంచరిస్తున్నాడు. అలాగే
గురుడు ఈ నెల మొత్తం అంతా మేషరాశిలో సంచరిస్తున్నాడు. శుక్రుడు ఈ నెలంతా మీనరాశిలో సంచరిస్తున్నాడు. రాహు ఈ నెలంతా మీనరాశిలో సంచరిస్తున్నాడు. బుధుడు ఈ నెలంతా మీనరాశిలో సంచరిస్తున్నాడు. కేతువు ఈ నెలంతా కన్యా రాశిలో సంచరిస్తున్నాడు. శని ఈ నెలంతా కుంభరాశిలో సంచరిస్తున్నాడు. కుజుడు 24 వరకు కుంభరాశిలో ఉండి తదుపరి మీనరాశికి రావడం జరుగుతుంది. ఇది 2024 క్రోధినామ సంవత్సరంలో గ్రహాలు స్థితిగతులు వారు ఎక్కడున్నారు, ఏ స్థానంలో ఉన్నారనేది మనం తెలుసుకున్నాం.